హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే హెల్దీ ఐస్ క్రీమ్. పంచదార బెల్లం అస్సలు యూస్ చేయకుండా సింపుల్గా హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ సింపుల్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టు 1 కప్పు వరకు జీడిపప్పు, 1 కప్పు వరకు బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్లు, అలాగే పూల్ మకానా, వీటన్నింటినీ ఒక్కొక్క కప్పు చొప్పున యాడ్ చేసుకుని 2 కప్పుల వరకు వేడి పాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ యాడ్ చేసాం కదా, డ్రై ఫ్రూట్స్ కొంతమందికి ఇష్టం ఉండవు. అలా ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీలో పూల్ మకానా యాడ్ చేసుకోండి. అలా కూడా చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని పల్స్ ఇస్తూ ఆపుతూ మెత్తటి క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని స్వీట్ సరిపోయింది అనుకుంటే పర్లేదు, లేదు అనుకుంటే కొద్దిగా తేనెని యాడ్ చేసుకుని కొద్దిగా పాలను కూడా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 3 నుంచి 4 గంటల సేపు స్టోర్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, అలాగే హెల్దీ కూడా. ఎవరైనా చిన్నపిల్లలైనా సరే ఇంట్లో ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ సమ్మర్లో తప్పకుండా ఒకసారి ఈ హెల్దీ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. నా దగ్గర మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్లో కూడా యాడ్ చేసి నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. మౌల్డ్స్లోనే కాకుండా మనం నార్మల్ టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ టీ గ్లాసెస్లో కూడా ఏదైనా స్టిక్ కానీ స్పూన్ కానీ పెట్టుకుని మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కూడా యాడ్ చేసుకుని ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందులో యాడ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. కుల్ఫీ టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ అయితే. బయట కలర్స్ కలిపిన ఐస్ క్రీమ్స్ కొని తినే బదులు ఇలా హెల్దీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, చాలా హెల్దీ కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని కొంచెం హనీని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어.